హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆలూ చిప్స్ చేసుకోబోతున్నా. అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. దాంట్లో మనం కార్న్ఫ్లవర్, ఇంకా సాల్ట్, కారం, అల్లం పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. సో ఇవి మనం ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాంబార్ పప్పులో అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయి. ఏ కర్రీలో అయినా నంచుకుని తినచ్చు. నార్మల్గా మనం చిప్స్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూడండి ఇలా వస్తాయి, రెడ్ కలర్లో ఉంటాయి. చిప్స్గా ఉంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. పిల్లలు అయితే బాగా తింటారు ఇవి. మనకి బాగా కాలాలి, బాగా కాలితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసిన వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు మాకు ఎంత సబ్స్క్రైబ్ చేస్తారో, ఫాలో చేస్తారో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఎవ్రీ వీడియోస్ మేము లైక్ చేస్తాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము మీకు అంత సపోర్ట్ చేస్తాం. ఓకేనా? చూసిన వాళ్ళు మర్చిపోకండి, లైక్ కొట్టండి. ఇలా క్రిస్పీగా ఎంత బాగుంటుంది తెలుసు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసే ఉంటారు, కాకపోతే ఇలా మళ్ళీ ట్రై చేయండి. చాలా బాగుంటాయి, తింటే వదలరు. నేనైతే ఎక్కువ ఆలువే తింటాను, పప్పులో కానీ సాంబార్లో కానీ. మీరు కావాలంటే బెండకాయ, దొండకాయ దేంతో అన్నా చేసుకోవచ్చు. నాకైతే ఆలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆలు ట్రై చేస్తాను. చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఛానల్ని. ఓకేనా? నేను మీకు సపోర్ట్ చేస్తాను. నేను కానీ మా మదర్ కానీ ఇద్దరం సపోర్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.